హైదరాబాద్ నేరేడ్మెట్ డిఫెన్స్ కాలనీలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. సర్వే నంబర్ 218/1లో పార్క్ ను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. డిఫెన్స్ కాలనీ హౌసింగ్ సొసైటీ సభ్యుడు శివయ్య రాబిన్ జేమ్స్ పార్క్ కబ్జా చేశారని పోలీసులకు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక పార్క్ ఆక్రమించి కట్టిన షెడ్లను జీహెచ్ఎంసీ సాయంతో హైడ్రా అధికారులు కూల్చివేశారు. హైదరాబాద్ నేరేడ్మెట్ డిఫెన్స్ కాలనీలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. సర్వే నంబర్ 218/1లో పార్క్ ను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారైతే డిఫెన్స్ కాలనీ హౌసింగ్ సొసైటీ సభ్యుడు శివయ్య రాబిన్ జేమ్స్ పార్క్ కబ్జా చేశారని పోలీసులకు అటు హైడ్రా అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, హైడ్రా దూకుడు కొనసాగిస్తూనే ఉంది. అంటే ఎక్కడైతే అక్రమ నిర్మాణాలున్నాయో వాటి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో అక్కడ స్థానిక జీహెచ్ఎంసీ అధికారుల సహకారంతో ఈ కూల్చివేతలు చేపడుతుంది. ప్రస్తుతం ఇది మల్కాజిగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక పార్క్ కు సంబంధించిన భూమి. ఈ పార్క్ కు సంబంధించిన భూభాగం కొంత బిల్డర్ ఒకతను ఆక్రమించిన నేపథ్యంలో దాన్ని ఈ రోజు ఉదయం ఈ డిఫెన్స్ కాలనీ ఉన్నటువంటి సర్వే నెంబర్ 218/1లో ఆక్రమించిన ఫిర్యాదు రావడంతో వెంటనే అక్కడ తమ బృందాలతో జీహెచ్ఎంసీ అధికారుల సహకారంతో అక్కడ ఈ కూల్చివేతలు చేపట్టారు. ఎవరైతే ఈ డిఫెన్స్ కాలనీ సంబంధించిన హౌసింగ్ సొసైటీ సభ్యుడే అక్కడ బిల్డర్ గా ఉన్నారు. ఆయనే ఇక్కడ శివయ్య రాబిన్ జేమ్స్ అనే వీరిద్దరు కూడా ఈ పార్క్ కబ్జా చేసి నిర్మాణాలు చేస్తున్నట్టుగా స్థానికులు కొంతమంది ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలోనే ఈ యొక్క నిర్మాణాలను కూల్చివేశారని చెప్తున్నారు. అక్కడ పార్క్ లో ఆక్రమించి కట్టిన షెడ్లను జీహెచ్ఎంసీ సంబంధించిన సిబ్బంది సహకారంతో మొత్తంగా హైడ్రా అధికారులు కూల్చివేశారు. అంటే ప్రస్తుతం ఏవైతే గతంలో ఉన్నటువంటి నిర్మాణాలు ఏవైతున్నాయో వారి జోలికి మేము వెళ్ళము. కొత్తగా కట్టిన నిర్మాణాలకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా చర్యలు చేపడతామని హైడ్రా కమిషన్ స్పష్టం చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఇంకా ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు ఉంటే మాత్రం తమ దృష్టికి తీసుకోవాలంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ కూల్చివేతల పరంపర కొనసాగుతుంది. మరోవైపు కోర్టు కూడా నిన్న కొంత సీరియస్ కూడా అయింది. ఎందుకంటే ఒకవేళ నోటీసులు ఇచ్చినప్పుడు మాత్రం సమయం ఇవ్వాలి, సమయం ఇచ్చినప్పుడే ఆ కూల్చివేత చేయాలంటూ కూడా స్పష్టం చేసి ఉంది. అయితే ఈ ప్రస్తుతం ఈ పార్క్ సంబంధించిన వ్యవహారంలో మాత్రం ముందుగానే నోటీస్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఏదేమైనా అక్రమ నిర్మాణాలు సంబంధించిన ఫిర్యాదు రావడంతోనే ఈ కూల్చివేత చేసినట్టుగా అయితే హైడ్రాకు సంబంధించిన వర్గాలు చెప్తున్నాయి. రైట్ రమణ, థ్యాంక్ యూ.